జూనియర్ అడ్వకేట్ మణిప్రియపై సీనియర్ అడ్వకేట్స్ వేధింపులు గురిచేస్తూ దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని తనకి న్యాయం చేస్తారని కోరుతూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మణిప్రియ మీడియాతో మాట్లాడారు. ఒక మహిళకి న్యాయం జరగాలి అని రెస్పెక్టివ్ ఆఫ్ ద అడ్వకేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక లేడీకి సపోర్ట్ చేయాలని ఒక మానవతా దృక్పథంతో ఉన్నవారు ఎవరైనా సరే నాకు వచ్చి సపోర్ట్ చేయొచ్చండి. తర్వాత నేనైతే ఎవరైతే ఈ పిట్టల శ్రీనివాసు మళ్ళీ సౌందర్య అనే ఆవిడ మీద మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని బార్ నుంచి సస్పెండ్ చేయించి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నానండి. రాబోయే తరాలకి ఈ రకంగా చాలా మనం చూస్తున్నామండి. అడ్వకేట్లు మీద దాడులు, లేడీస్ మీద, అది మరి ముఖ్యంగా లేడీ అడ్వకేట్ మీద దాడులు ఇవన్నీ చాలా జరగడం మనం చూస్తున్నామండి. సో ఈ రకంగా మీరు చేస్తే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీరు దానికోసం కూడా అడ్వకేట్స్ మామూలుగా ఇస్తున్నారండి, చాలా ధర్నాలు అవి చేస్తున్నారండి. అది ఈరోజు నా వరకు వచ్చింది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈ చూస్తున్న ప్రతి అన్ని బార్ల వాళ్ళు అందరూ లేడీస్ మరి ముఖ్యంగా నాకు సపోర్ట్ చేయాలని, ఆ తర్వాత చాలామంది ఇవంతా ఫేక్ అవన్నీ క్రియేట్ చేస్తున్నారండి. భారతీయ మహిళ దట్టు ఒక అడ్వకేటు రోడ్డు మీద సొంతగా ఒక సింగిల్గా పోరాడుతుందంటేనే దాంట్లో ఎంత నిజం ఉన్నదన్నది అందరికీ అర్థమవుతుందండి. ఒక భారతీయ స్త్రీ ఎవరు కూడా తన మీద తను నిందేసుకోరండి. అంటే నేను 17 తారీఖున మాట్లాడే మాటల్లో నేను జూనియర్ అవ్వడం వల్ల ఆ రోజున బార్ అసోసియేషన్ నన్ను ఇలా చేసింది అని బై మిస్టేక్ గా అన్నాను అని అన్నారండి. కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి, మీరు వాళ్ళ క్లయింట్ ఫోన్ నెంబర్ తీసుకుని నేను బెయిల్ ఇప్పిస్తాను, వాళ్ళ వల్ల కాదని ఏదో వాళ్ళు మిస్గైడ్ చేశారు అని, అందుకని ఆవిడ సపోర్ట్ రావట్లేదని చాలా మంది అన్నారు. అలా ఏం జరగలేదండి. అలా జరగడం అన్నది ఈ రకంగా ఇట్లా బయటగా వచ్చాం కాబట్టి వాళ్ళు ఏదో రకంగా క్రియేట్ చేయాలని చేస్తున్నారండి. నేను వచ్చి 2 సంవత్సరాల కూడా ఇంకా అవ్వలేదండి. నవంబర్ 9th వరకు ఉంటుందండి, 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. వాళ్ళకి ఎక్కువ మంది సపోర్ట్ ఉంటారు కదా సార్, సీనియర్స్ కాబట్టి. బేసికల్లీ జూనియర్ కాబట్టి నాకు ఎంతో కొంత సపోర్ట్ తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను.